RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు వివిధ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో 50 మంది వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ నుంచి విచ్చేసిన యోగా గురు డాక్టర్ నితిన్ నేతృత్వంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనీలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిందని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు యోగాలో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. యోగా మన ప్రాచీన సంస్కృతి. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదన్నారు. అందువల్ల చిన్న వయసులోనే మధుమేహం, దృష్టిలోపం వస్తున్నాయని, దీనివల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారని, అలసట ఉండబోదని ఉద్బోధించారు. ఈరోజు పాలకొండ, సాలూరులో కూడా సుమారు 60 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, జిల్లా ఆయుష్ శాఖ అధికారి సుశీల, యోగా గురువు మోహన్ తదితరులు పాల్గొన్నారు. So first thing is meaning of common yoga protocol under the prayer, and that mantra is also have the meaning. That mantra is also have the impact in listening. So here in this online platform to learn common